ఇక హెచ్సీఏ ఆధ్వర్యంలో ఈ నెల 20 నుంచి సమ్మర్ క్యాంప్స్ను ప్రారంభించినట్లు హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ తెలిపారు. ఈ నెల 15 నుంచి ఇందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు వెల్లడించారు. సమ్మర్ క్యాంప్స్ను ఫ్రీగా నిర్వహించనున్నట్లు చెప్పారు. ఉమ్మడి జిల్లా ప్రతిపాదన క్యాంప్స్ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రతి జిల్లాలో 3 చోట్ల సమ్మర్ క్యాంపులను ఏర్పాటు చేయమని అన్నారు. ఇందుకోసం ప్రతి జిల్లాకు 15 లక్షల నిధులు విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. క్యాంప్కు అనుగుణంగా కోచ్లు లేకపోతే ప్రత్యామ్నాయ మార్గాలను చూస్తున్నామని అన్నారు. సమ్మర్ క్యాంపు తర్వాత జిల్లా స్థాయి టోర్నమెంట్ను నిర్వహిస్తున్నామని అన్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా సమ్మర్ క్యాంపు నిర్వహిస్తున్నామని అన్నారు. అయితే ప్రైవేట్ క్యాంప్స్లో 5,000 వరకు ఛార్జ్ చేస్తున్నారని చెప్పుకొచ్చారు. వచ్చే ఐపీఎల్ సీజన్లో హైదరాబాద్ ప్లేయర్స్ ఉండేలా చూస్తామని తెలిపారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మా ఎలక్టెడ్ బాడీ మెంబర్స్ అందరం కూడా ఎలక్షన్స్ ముందు ఎలక్షన్ అయిపోయిన తర్వాత మేమందరం డిస్ట్రిక్ట్స్ని మా ఫస్ట్ ప్రయారిటీ కింద తీసుకుంటామని ప్రెస్ ముఖంగా ప్లస్ జిల్లాల వారందరికీ కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఫస్ట్ స్టెప్ కింద సమ్మర్ క్యాంప్ని ఈ నెల ఏప్రిల్ 20 తారీఖు నుంచి స్టార్ట్ చేయబోతున్నాం. దీంట్లో భాగంగా 8 జిల్లాలకి సమ్మర్ క్యాంప్ చేయాలని ప్లస్ హైదరాబాద్లో కూడా ఒక 4-5 లొకేషన్స్ ఇంక్లూడింగ్ ఉప్పల్ స్టేడియం, జిమ్ఖానా అండ్ అదర్ లొకేషన్స్లో కూడా అండర్ 14, అండర్ 16, అండర్ 19 అండ్ ఓపెన్ కేటగిరీలో బాయ్స్ అండ్ గర్ల్స్కి ఒక్కొక్క లొకేషన్స్లో మినిమం 100 స్టూడెంట్స్